నమస్తే. పాస్టర్ ప్రవీణ్ గురించి ప్లస్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఎవరైతే సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నాకు చాలామంది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, నువ్వు కట్ చేసి పెట్టు, ప్రవీణ్ గురించి సపరేట్గా, శ్రీనివాస్ గురించి సపరేట్గా అలా 2, 3, 4, 5 వీడియోలు పెడుతూ పో అని చెప్తున్నారు నాకు. నేను నా వ్యూవర్స్కి నేను చెప్పేదంటే, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. నేను జర్నలిస్ట్ని కాదు, రోజు వీడియోలు ముక్కలుగా వీడియోలు పెట్టుకుంటూ పోలేను. ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో పెడతాను, మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక వీడియో పెడతాను, నైట్ ఒక వీడియో పెడతా. మీరు నా చూసి ఉంటారు, రోజుకు 3 వీడియోలు పెట్టగలను. మిగతా టైంలో ఐ హ్యావ్ టు వర్క్ అండ్ ఎర్న్ మనీ ఫర్ మై ఫ్యామిలీ, రైట్? ఐ హ్యావ్ టు అదర్ జాబ్ ఐ హ్యావ్ టు డూ. కాబట్టి నేను ఐఎమ్ నాట్ జర్నలిస్ట్. ఐ హ్యావ్ టు టేక్ ఆన్లైన్ క్లాసెస్. సో ఇదే పనిగా వీడియోలు పెట్టలేను. అది మీ దృష్టికి తీసుకువస్తాను. ఎవరైతే నాకు ముక్కలుగా వీడియోలు పెట్టనే వాళ్ళకి మీ దృష్టికి తెస్తున్నా. నేను జస్ట్ రోజుకు 3 వీడియోలు పెడతాను. ప్లీజ్ వాచ్ మై 3 వీడియోస్ ఇన్ ఏ పర్ డే. కమింగ్ టు ది పాయింట్, ముందుగా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతున్నా, తర్వాత శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ప్రవీణ్ గారికి సంబంధించి ఆ కేసు అయిపోయింది, యాక్సిడెంట్గా తేల్చారు, పోలీసులు యాక్సిడెంట్గా తేల్చారు. అనుమానం ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మాకు అనుమానం ఉన్నాయి, మేము గతంలో చెప్పాము, ఇవి ఎందుకు ఇలా వచ్చినాయి, ఇది ఇలా ఎందుకు వచ్చినాయని మేము చెప్పాము గతంలో. ఆ కేసు అయిపోయింది. అయిపోయిన తర్వాత రీసెంట్గా కొన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు, అది కరెక్ట్ కాదు. అదేంటంటే, ఒక పాస్టర్కి ఎవరో ఒక ప్రాంక్ కాల్ చేసి ఆ పాస్టర్తో మాట్లాడి ఆ ఆడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో తిప్పి, తనేదో నాకు తెలుసు అన్నాడని చెప్పి అది ఒక కన్ఫర్మేషన్గా తీసుకొని ప్రవీణ్ తాగుతాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిప్పడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఫండమెంటల్లీ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తాగుతాడా లేదా అనేది మేము ఎవరు చెబితే నమ్ముతాము అనేది మేము క్లారిటీ ఇస్తాను. అంటే నేను నా పర్సనల్గా ఇప్పుడు నా నమ్మకాన్ని బట్టి మీరేం చేయలేరు. అండ్ వాట్ ఐ బిలీవ్, ప్రవీణ్ గారితో క్లోజ్గా తిరిగేటువంటి అసోసియేట్స్ ఎవరు కూడా తను తాగుతాడని చెప్పలేదు. క్లోజ్గా అంటే తనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు, తనతో పాటు కారులో ట్రావెల్ చేసేవాళ్ళు, తనతో పాటు కొన్ని సంవత్సరాల పాటు 20-25 సంవత్సరాల పాటు అతనితో పాటు తిరిగిన వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను. నాకు అనుమానం వచ్చింది, ప్రవీణ్ గారు తాగుతారా అని అడిగాను. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మాకు తెలిసి ప్రవీణ్ గారు తాగటం కానీ దాని విషయం మాట్లాడటం కానీ ఇంతవరకు 25 సంవత్సరాల్లో అతను చేయలేదు. అంటే క్లోజ్ అసోసియేట్స్ రోజు వాళ్ళతో పాటు అతను ట్రావెల్ చేసి తను ఏదో పరిచర్య సువార్త సభలని వెళ్తూ ఉంటారు కదండి పాస్టర్లు, అటు ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళట. 20-25 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు చెప్పారు, అతను ఎక్కడ కూడా తాగినట్టు కానీ అతను తాగానని చెప్పడం కానీ, పోనీ కనీసం వైన్ షాప్ దగ్గరికి వచ్చినా, తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి వైన్ షాప్ వచ్చిన దగ్గరికి వచ్చినా సరే ఏదో ఒక జోక్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ప్రస్తావన తెస్తారు కదండి. ఆ జిమ్ బ్రాండ్ అని, ఆ బ్రాండ్ అని, ఈ బ్రాండ్ అని, వైన్ షాపులు అని ప్రస్తావన తెస్తారు కదండి. అసలు ఆ ప్రస్తావనే లేదు. మాకు తెలిసి వరకు అతనికి అలవాటు లేదని ద క్లోజ్ అసోసియేట్స్ చెప్పారు. ఇప్పుడు క్లోజ్ అసోసియేట్స్ అతను తాగడం అని చెప్పినప్పుడు, ఒకవేళ నిజంగా అతను తాగితే అతను తాగుతాడని ఎవరు చెప్తే నమ్ముతామంటే ఇంక నెక్స్ట్ ఫ్యామిలీ చెప్తేనే నమ్ముతాం. ఇఫ్ ఫ్యామిలీ కన్ఫర్మ్స్ దట్ మై హస్బెండ్ డ్రింక్స్ అని భార్య చెప్తే మేము నమ్ముతాం, లేదా తల్లి లేదా పిల్లలు, మా డాడీకి అలవాటు ఉందని పిల్లలు చెప్తే నమ్ముతాం. ఇవి తప్ప మిగతావన్నీ కూడా సోషల్ మీడియాలో పాస్టర్ గారు ఎవరు నాకు తెలుసు అన్నారని, అతను ఏదో ప్రాంక్ కాల్ చేసి అతను వీడియో తీసుకెళ్ళి ఆడియోలో పెట్టి పాస్టర్ ప్రవీణ్ తిప్పుతాడని చెప్పడం కరెక్ట్ కాదు, తాగుతాడని చెప్పడం కరెక్ట్ కాదు. మోరోవర్, ఒకవేళ అతను నిజంగా తాగినా సరే ఇక్కడ ఇష్యూ ప్రవీణ్ తాగుతాడా లేదనేది ఇష్యూ కాదు. ఇట్ ఈస్ అ మర్డరా యాక్సిడెంట్ అనే ప్రశ్న. అది యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మారు, అది మర్డర్ అని కొంతమంది నమ్మి కోర్టులకు వెళ్ళారు. అది యాక్సిడెంటా మర్డరా అని తెలియక అనుమానాలతో సతమవుతున్న మాలాంటి వాళ్ళు ఉన్నారు. మేము దాని మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నాము. ఇది మర్డరు అని నమ్మిన వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయారు ఆధారాలు పట్టుకొని. ఆయన ఏమంటారు, హర్షకుమార్ గారు కానీ, కేఏపాల్ గారు కానీ, కొంతమంది అడ్వకేట్లు వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు వేస్తారు కదండి. ఉన్నాయి, వెళ్ళిపోయారు. లేదండి ఇది యాక్సిడెంట్ అని నమ్మిన వాళ్ళు సైలెంట్గా ఏడుకొని వాడు చేసుకుంటున్నాడు.
అది యాక్సిడెంటా మర్డరా మాకు తెలియదు. మాకు తెలియనప్పుడు మేము ప్రశ్నలు రైజ్ చేసాం గతంలో. మేము కూడా వదిలేసాం. ఎంతకాలం చేస్తాం ప్రశ్నలు రైజ్ చేయటం? మేము కూడా వదిలేసినాం. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో అతను ఎవరో ఒక పాస్టర్ గారి యొక్క ప్రాంక్ కాల్ దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో తిప్పి మళ్ళీ ప్రవీణ్ తాగుతాడు. ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ప్రాంక్ కాల్ ఎందుకు చేశారు, అతను ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు, అతను ఎందుకు మాట్లాడుకున్నాడు అనేది మాకు తెలియదు. మాకు తెలియనప్పుడు వీ కాంట్ కామెంట్ ఆన్ దట్. నేను ఓన్లీ కామెంట్ చేస్తుంది ఏంటంటే, వీఆర్ నాట్ వర్రీడ్ అబౌట్ వెదర్ ప్రవీణ్ డ్రింక్స్ ఆర్ నాట్. వీఆర్ ఓన్లీ వర్రీడ్ అబౌట్ వై ప్రవీణ్ డైట్, హౌ హీ డైట్ అనేది మాకు ప్రశ్న వచ్చింది. ఓకే, ఎవరో సమ్మాన్ అండ్ అదర్ దాన్ని ఎవరో కన్ఫర్మ్ చేస్తే తాగుతాడని ఇక్కడ ఎవరు నమ్మరు. ఫ్యామిలీ వచ్చి చెప్పాలి అతను తాగుడు అలవాటు ఉందని, అప్పుడు నమ్ముతారు. లేదా సాలిడ్ ప్రూఫ్తో పోలీసులు రిలీజ్ చేయాలి. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ రిలీజ్ చేశారు. తాగుతున్నట్టు చూపించలేదు ఎక్కడా కూడా. అదేమంటే మేము డిగ్నిటీని కాపాడటానికి అతన్ని తాగుడు వీడియో బయట పెట్టలేదన్నారు. పాస్టర్ గారి డిగ్నిటీ గురించి ఆలోచించేది ఎవరండి? ఎక్కడ దొరికితే వేసేద్దామని ఉన్నారంతా, అతన్ని మేలైన్ చేద్దామని. ఇప్పుడు ఈ టైంలో పాస్టర్ గారి డిగ్నిటీని కాపాడేటువంటి అది కూడా అంటే అది నమ్మశక్యంగా లేదు. మేము అదే చెప్పాము, డిగ్నిటీలో ఇదేం లేదు, మీరు మేలైన్ చేసేసారు, తాగుపోతని చెప్పారు, అది బయట పెట్టండి అన్నాం. అతను తాగినట్టు బయట పెట్టండి అన్నాం. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఒక వీడియో ఉంది, డ్రింకింగ్ వీడియో అని టైటిల్ పెట్టారు, కానీ అది ప్లే చేయలే. మీరు అది చూడండి కావాలంటే. పోలీసులు 1 by 1 వీడియోలు చెక్ చేస్తూ ఉన్నప్పుడు డ్రింకింగ్ వీడియో అని ఒకటి కనిపించింది మీకు టీవీలో, బట్ అది ప్లే చేయాలి. అది కాకుండా వేరే ప్లే చేశారు. సరే, ఏదైనా సరే పోలీసులు నమ్మితే పోలీసులు రైట్ అయి ఉండొచ్చు, అది నిజంగా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ప్రవీణ్ గారు తాగుబోతు అయి ఉండొచ్చు, తాగే ఉండొచ్చు, అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. లేదు, నమ్మకం లేని వాళ్ళు, తాగడన్న వాళ్ళకి ఇది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. మధ్యలో మేము అటు ఇటుగా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి మాకు ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మిగతా వాళ్ళ యొక్క డిస్కషన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. వీఆర్ అన్హ్యాపీ విత్ ద వే ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. వీరయ్య చౌదరి గారి కేసు చూడండి. వీరయ్య చౌదరి గారి కేసు చూసినప్పుడు ఒక చిన్న రక్తమ మరక ఒక బైక్ మీద ఉందని చెప్పి దాన్ని ఆధారంగా తీసుకొని వెళ్ళి కేసు సాల్వ్ చేశారు పోలీసులు. రక్తపు మరక ఒక బైక్ మీద ఉందని. మరి అలాంటిది ప్రవీణ్ గారి కేసులో కొన్ని వందల అనుమానాలు బయటకు వచ్చేసినాయి. ఆ చెక్క మీద రక్తం ఎందుకు ఉంది, అతన్ని ఎందుకు చంపారు, అక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఎందుకున్నారు, కొన్ని వందల అనుమానాలండి. ఎన్ని రైజ్ చేశారు. ఒక చిన్న బ్లడ్ టాట్ తోటి వీరయ్య చౌదరి గారి హత్య కేసు సాల్వ్ చేశారు. ఇదంతా ఎందుకు? ఇప్పుడు రాజా రఘువంశీ కేసు ఉంది కదా, రాజా రఘువంశీ కేసు. ఈ రాజా రఘువంశీ కేసు ఏదైతే మర్డర్ కేసు ఉందో, ఇప్పుడు అది అతని కేసు ఎట్లా సాల్వ్ చేశారు? ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి తాలిపట్టు తీసి సూట్ కేసులో పెట్టిందట. మేఘాలయ పోలీసులు హోటల్లోకి వాళ్ళ హోటల్లోకి వెళ్ళినప్పుడు సూట్ కేసు కనబడింది, దాంట్లో తాలిబొట్టు సూట్ కేసులో ఉంది. వాళ్ళకి అనుమానం వచ్చింది, పెళ్ళైన అమ్మాయి తాలిబొట్టు తీసి సూట్ కేసులో ఎందుకు పెట్టింది, ఈ అమ్మాయి 100% భర్త అంటే ఇష్టం లేదు కాబట్టి తాలిబొట్టు తీసింది అని భారతీయ కల్చర్ ప్రకారం వాళ్ళు ఒక లాజిక్ వచ్చేసి హంటింగ్ మొదలెట్టారు. చిన్న తాలిబొట్టు తీసి లోపల పెట్టినందుకు గుచ్చుకుంటుందని పెట్టుండొచ్చు, లేదు తెగి కింద పడి ఉండొచ్చు, అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అదంతా కాదు. పెళ్ళై వారం కూడా కానీ అమ్మాయి తాలిబొట్టు తీసి సూట్ కేసులో పెట్టిందంటే భర్తను వేసేసి ఉండిద్ది అని ఒక అవగాహనకు వచ్చేసి మొత్తం కేసు మొత్తం సాల్వ్ చేశారు. మరి ఒక చిన్న లాజిక్ని బట్టి ఇంత కేసులు స్టార్ట్ చేసినప్పుడు ప్రవీణ్కి సంబంధించి కొన్ని వందల అనుమానాలు రైజ్ చేశారు. ఆ యాంగిల్లో, మర్డర్ యాంగిల్లో చూడలేదని మా బాధ అంతే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే అయి ఉండొచ్చు, కనీసం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఉండాల్సింది మర్డర్ యాంగిల్లో అనేది మా బాధ. చాలా లూప్ హోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను ఎన్నిసార్లు తాగుతూ పడుతూ పోతాడా అనేది నమ్మశక్యంగా లేదు. ఓకే, ఆయన అన్నిసార్లు మద్యం కొన్నవాడు కనీసం ఒకసారి కూడా వాటర్ బాటిల్ కొనలేదు, సోడా కొనలేదు, కనీసం చిప్స్ కొనలేదు, స్టఫ్ కొనలేదు, ఓన్లీ రా బాటిల్స్ కొన్నాడు. సరే పోనీ అది కూడా 6 బాటిల్స్ 7 బాటిల్స్ ఒక వ్యక్తి వాటర్ కూడా కలుపుకోకుండా తాగితే అక్కడే చచ్చిపోతాడండి అన్ని బాటిల్స్. ఇవన్నీ అనుమానాలే కదా. ఓకే, ఇది మేము నెటిజన్స్ రైజ్ చేశారు, చాలా డౌట్స్ నెటిజన్స్ రైజ్ చేశారు, వాటికి సమాధానాలు అలా. సీసీటీవీ ఫుటేజీల దగ్గర మాకు చాలా అనుమానాలు వచ్చాయి. విజయవాడలో కరెక్ట్గా ఏం జరిగింది అనేది ఒక విట్నెస్ తప్ప సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఉంది. ఓకే, బ్లడ్ స్టెయిన్స్ ఎందుకున్నాయి, మర్డర్ యాంగిల్, డాగ్ స్క్వాడ్ ఎందుకు రాలేదు,
ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు నో అడోర్ ఆఫ్ లిక్కర్ అని రాశారు. అతను తాగి చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాయటం అదేంటి అర్థం కాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎప్పుడు కూడా అది రాయరు, వాళ్ళోని ఏమి కనిపెట్టారు రాస్తారు. అలాంటిది పోస్ట్ మార్టం రిపోర్ట్లో హీ డైడ్ బికాజ్ ఆఫ్ డ్రింకింగ్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇవన్నీ కూడా అబ్నార్మల్గా అనిపించినాయి ఇవన్నీ. ఓకే. ఇవన్నీ అడుగుతున్నాము. సరే, ఇంకోసారి రిక్వెస్ట్ చేసేదాన్ని పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి దయచేసి అతను చనిపోయాడు, మీరు యాక్సిడెంట్ అని నమ్మితే నమ్మండి, యాక్సిడెంట్, ఎస్, ఓకే, యాక్సిడెంట్, వదిలేయండి ఎంతటితో. చనిపోయిన వ్యక్తికి ఇంకా మీరు మేలైన్ చేయొద్దు. అతని మీద చెడుగా అతను తాగుతాడని ఇంకా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. డిఫరెంట్ వ్యక్తులకి డిఫరెంట్ అభిప్రాయం ఉండవచ్చు. ఒకవేళ పాస్టర్ లేదు ప్రాంక్ కాల్లో ఏదో మాట్లాడితే అది వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేయాలి. అది నా రిక్వెస్ట్. సరే, కమింగ్ టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి కేసు కూడా నేను గతంలో కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొద్దు, ఇది తప్పు కాదు, ఎస్సీ ఎస్టీ కేసుని మీరు ఏమంటారు మిస్యూజ్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది అన్యాయం, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అతని పేరు మీద అని అన్నప్పుడు నాకు చాలామంది కింద నా వీడియో కింద కామెంట్లు చేశారు, ఎందుకు పెట్టకూడదని. కోర్టు తిట్టింది వాళ్ళని. ఈ కేసుకి ఎస్సీ ఎస్టీ పెట్టడం ఏందని కోర్టు తీసేసింది, ఆ సెక్షన్ తొలగించింది. కమాన్, ఇదంటే పోలీసులకి తెలియదు ఆ సెక్షన్, నాకు తెలుసుగా. నేను ఆ కామన్ మ్యాన్, ఒక సిటిజన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద అతను చేసిన క్రైమ్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు అని నాకు తెలిసింది, పోలీసులకి తెలీదా? మరి ఎందుకు పెట్టారు? కోర్టు ఎందుకు తిట్టి వాళ్ళని తీసేసింది అనేది ఇక్కడ ప్రశ్న. మోరోవర్ ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టులో అతను వెంటనే విడుదల చేయండి అని చెప్పి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. సుప్రీంకోర్టులో చెప్పారు. సుప్రీంకోర్టులో చేసిన కామెంట్స్ ఏంటి? సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి ఊరట. నాకు ఒక మెసేజ్ వచ్చింది, వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం, ఇవాళే విడుదల చేయాలని ఆదేశాలు. ఓకే. విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్, వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో హోస్ట్ ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఏదో మాట్లాడితే ఇతను నవ్వాడట, దాన్ని కమాన్ ఎంకరేజ్మెంట్ చేసినట్టట నవ్వితే, నవ్వాడని చెప్పి అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు. నవ్వితే అరెస్ట్ చేస్తారా అని, నవ్వితే తన ఆ యొక్క పదాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అర్థమా అని సుప్రీంకోర్టు తిట్టింది. అతను ఇమ్మీడియట్గా వదిలేయండి అని చెప్పారట. ఇంకొకటి జడ్జిలు అన్నారట, అలాగైతే కేసులు విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతూ ఉంటాము, అంత మాత్రాన్ని మీ ఆర్గ్యుమెంట్ని మేము యాక్సెప్ట్ చేసినట్టు కాదు కదా అని సుప్రీంకోర్టు జడ్జిలు అన్నారట. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది. ఓకే. చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారు అని సుప్రీంకోర్టు అడిగింది. కరెక్టే కదా, అదే కదా నేను కూడా గతంలో అన్నాను. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారన్న వాదనలతో ఏకీభవించింది సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అది. తనకున్న విచక్షణాధికారాన్ని వాడి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అన్న వాదనలతో ఏకీభవించింది సుప్రీంకోర్టు. 35B BNS కింద ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వెళ్ళి ఇందుకు అరెస్ట్ చేశారు. 3 ఏళ్లకు లోబడి శిక్ష పడే ఆరోపణ కదా, ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆ యొక్క క్రైమ్ ఏదైతే ఉందో లెస్ దాన్ 3 yearsకి సంబంధించింది, దానికి నోటీస్ ఇవ్వాలి తప్ప వెంటనే అరెస్ట్ చేయకూడదు అని ఉంది. పెద్ద ఏమైనా మర్డర్ చేసి మానభంగం చేస్తే టక్కన ఎత్తుకెళ్ళిపోవాలి. ఏది ఒక గెస్ట్, ఒక యాంకరు ఎవరో లైవ్లోకి వచ్చి, సరే రికార్డెడ్ వీడియో అయితే ఎడిట్ చేయలేదు ఇంటెన్షనల్ అనుకోవచ్చు, లైవ్లోకి వచ్చి ఎవడో మాట్లాడతాడు తెలియదు, ఎవరో లైవ్లోకి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఆయన యాంకర్ నవ్వాడని చెప్పేసి ఆయన ఎత్తుకుపోవటం అనేది తప్పేది. ఓకే. 3 ఏళ్ళకి లోబడి శిక్ష పడే ఆరోపణ కదా, ఎందుకు అరెస్ట్? సుప్రీంకోర్టు ప్రశ్నలో 70 ఏళ్ళ వృద్ధుని ఎలా అరెస్ట్ చేస్తారు? సరేనండి, 70 years అనేది కాదు, క్రైమ్ జరిగితే 70 కాదు 90 years అయినా ఎత్తుకెళ్తారు. ఓకే. హత్య చేసింది అనుకోండి, అది 70 అయితేమి 7 అయితేమి ఎత్తుకుపోతారు. బట్ దీంట్లో క్రైమ్ లేదు కదా అంట. ఫండమెంటల్గా భావప్రకట స్వేచ్ఛను పరిరక్షించాల్సిందే సుప్రీంకోర్టు. కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇస్తూ 8 వారాల కేసు వాయిదా. కొమ్మినేని తరపున వాదనలు వినిపించి పొన్నువేలు సుధాకర్ రెడ్డికి సహా న్యాయవాదులు చేశారు అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు,
సుప్రీంకోర్టులు ఇవన్నీ కామెంట్లు చేసి ఉండొచ్చు. ఇది సంగతి. లెట్స్ హోప్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఎలాగో బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తుంది, అతను ఎలా బయటకు వస్తాడు. నేనేమనేది ఏంటంటే ఫస్ట్ ప్రవీణ్ గారికి సంబంధించి మాత్రం దయచేసి ఇక అతని క్యారెక్టర్ని వ్యక్తిత్వ హననాన్ని దయచేసి మీరు ఇక ఆపండి, అతని గురించి మాట్లాడటం ఆపండి. మోరోవర్ హిందుత్వ సంఘాలకి నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు అది హత్య యాక్సిడెంట్ తెలియనటువంటి తికమకలో ఉన్న మాకు హిందువులు చంపారు, ముస్లిమ్స్ చంపారు, క్రిస్టియన్స్ చంపారు అని ఎవరన్నారండి? మీరెందుకు హిందుత్వ సంఘాలు ఎందుకు దాని మీద అంత సీరియస్ తీసుకున్నా మాకే తెలియలే. హిందువులు చంపారని ఎవరు అనలేదు కదండి. అసలు అది హత్య మర్డరా లేకపోతే యాక్సిడెంట్ తెలియక చాలా ప్రశ్నలు రైజ్ చేసాం మేము. ఓకే, హిందువులు చంపారని ఎవరు అనలేదు కాబట్టి మీరు దాన్ని సీరియస్గా తీసుకొని ప్రాంక్ కాల్స్ చేసి వాటిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పి అతన్ని దెర్ ఇస్ నో కన్ఫ్లిక్ట్ బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. వీ ఆల్ ఆర్ ఇండియన్స్. మనందరం వీ షుడ్ లీవ్ లైక్ ఎ బ్రదర్. మనం ఒక బ్రదర్స్గా ఉండాలండి. మీరు నమ్మిన మతాన్ని మీరు ఉండాలి, వాళ్ళు నమ్మిన మతాన్ని వాళ్ళు ఉంటారు, ఎవరు నమ్మిన మతాన్ని వాళ్ళు ఉంటారు. వీ షుడ్ లీవ్ లైక్ ఎ బ్రదర్స్. ఎందుకు ఈ రివెంజ్, ఎందుకు ఇదంతా కరెక్ట్ కాదు ఇది. సో ప్రవీణ్ గారిని హిందువులు చంపారని ఎవరు అనలేదు, పోలీసు అసలు హత్యే కాదన్నారు కాబట్టి ఇంక క్వశ్చనే లేదు. అది హిందువులు చంపారు, ముస్లిం ఎందుకు చంపారని క్వశ్చన్ లేదు. చంపిన వాళ్ళు ఇది మర్డరు, ఎవరు చంపారో కనిపెట్టండి అని కోర్టుకు వేశారు. వాళ్ళేం చెప్పలేదు ఇది హిందువులు చంపారు అని, వాళ్ళేం చెప్పలే. హిందువులు చంపారని తెలిసినోడికి ఎవడు చంపేవాడు తెలీదా? తీసుకెళ్ళి చెప్తారు కదా కోర్టులో కేసులు వేసి, ఏమన్నా ఇది అనుమానం ఉంది, ఇది హత్యలాగా ఉందని కోర్టులో కేసు వేశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కడొచ్చింది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఎక్కడొచ్చింది? ఎందుకు హిందూ సంఘాలు దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం ఎందుకు? ఐ రిక్వెస్ట్ ఆల్ మై హిందూ బ్రదర్స్ దట్ ప్లీజ్ లీవ్ ద టాపిక్ ఆఫ్ ప్రవీణ ఎట్ దిస్ పాయింట్. ఇక ప్రవీణ్ గారి గురించి మీరు దయచేసి మాట్లాడకండి. అనుమానం ఉన్న వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. థ్యాంక్ యూ, నమస్కారం.